ఇక్కడైతే మొత్తానికైతే అట్లాంటిక్ బోటింగ్ ప్రయాణానికి వచ్చేసినాం. ఇక్కడ పేమెంట్ మాత్రం తీసుకోవాలి. ఇక్కడ మొత్తం 4 వీల్స్ ఉంటాయి. ఇక్కడ టికెట్ లోపల తీసుకోవాలి. ఇది ఒక చిన్న గుడిసెలాగా ఉంది. ఈ కుంపట్లోకి ఈ హోల్లోకి మనం ఇప్పుడు పోతున్నాం చూడండి. లోపలికి వెళ్తే మొత్తం కొబ్బరి కట్టెలతోటి మొత్తం ఈ గుడిచె మొత్తం తయారు చేశారన్నట్టు. పాపం ఎవడో లొకేషన్కు ఒక కస్టమర్కి లొకేషన్ పెట్టారంట వీళ్ళు. వాడు ఎట్టెట్లో తిరుగుకుంటా వచ్చిండు. పాపం వాళ్ళ మీదకి చాలా సీరియస్ అయ్యిండు నువ్వు వెళ్ళే వారికి. అప్పటికే మా వాళ్ళు కూర్చొని పాపం ఆకలి అవుతుంది మా వాళ్ళకి మాత్రం. ఎప్పుడు తిందామా అని చూస్తారు. బట్ ఇక నేను మాత్రం కెమెరాని పట్టుకొని గిర్ర 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 అని తిరుగుతా ఉన్నా. కొంచెం మనకి ఏతులు ఎక్కువ కదా, మరి ఏతులు ఎక్కువ కాబట్టి వెనక లేడీస్ని కూడా తీయాలి. ఎవరెవరు ఊతున్నారో ఎవరెవరు వస్తున్నారో అవన్నీ తీసుకుంటూ మనం ఉంటాం అన్నట్టు. ఇక్కడ మనమే కెమెరామాన్ కాదు, మ్యాన్ అన్నట్టు. ఇక తీసిందే తీసి ఏతులు బాగా కొడతారు. మనం అక్కడ షూట్స్ వేసుకొని ఆ లోపల నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి బోర్డు దగ్గరికి. మనం ఇప్పుడు అది వేసుకోవాలి. ఏంటిది వేసుకోవాలా? అది రాపించుకొని అందరు వెళ్తున్నారు చూడండి. అక్కడ ఆ లోపల నుంచి పోయి అక్కడ మనం లోపల చూపిస్తాం మీకు. బోటు పోతుంది, బోటు మీద మనుషులు పోతాళ్ళు. చిక్క 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 లైక్ చిక్క 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 లైక్. అది బోట్ వస్తుంది కానీ మనుషులు ఉన్నప్పుడు వీడు పాక్కుంటా వస్తాను. ఇక ఈ నల్ల బాలుడు ఇక ఏమో చేతుల టికెట్ పట్టుకొని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఆ షూట్లు మాత్రం అందరికి పట్టినాయి కానీ మా బావకు కొంచెం టైట్గా ఉంది. పాపం చెక్ చేసుకుంటా ఉన్నాడు. ఇక మనం మాత్రం సెల్లు కింద పెట్టి ఇక ఏదేదో పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటాం. అది కదిలే వరకు మన స్టిల్స్ మీద స్టిల్స్ పెట్టి నిమ్మలంగా ఇక కాలు మీద కాలు వేసుకొని ఇక ఎంటికల మీద చెయ్యేసి అలా ఇక మనం ఎంతైనా హీరో కాబట్టి కళ్ళకు స్పెట్స్ పెట్టి మళ్ళీ ఒక క్రాఫ్ చేసి అటు ఇటు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాము. ఇక మనం హీరో కదా ఎంతైనా కూడా. సరే ఇక ఎవరు అనకుండా కూడా మనకు మనం గంట కొట్టుకోవాలి. మనం పోయినది అటు ఇక బోట్ స్టార్ట్ అయింది. ఇక పోతానా ఇక పోతుంటే ఏమన్నా చల్లగా వస్తుందా, చల్లగా వచ్చుకుంటా పోతా ఉంటే ఇక చూడండి ఇక మా బావలకి ఇట్లా మస్తు ఎంజాయ్ చేస్తారు. వెనకాల ఒకరి ముఖం ఒకరు చూసుకునే సరిపోతుంది. ఆ బోట్లో ఎవరన్నా చెడు బండారాలు అమ్మితే కొనడానికి సిద్ధంగా ఉన్నారు కానీ పాపం ఎవరు అమ్మడానికి వస్తలేరు. ఎందుకంటే మనం చేసేది 1 అవర్ ప్రయాణం కాబట్టి ఆ చిన్న బోట్లోకి ఎవరు అమ్మడానికి రాదు. ఆ వెనక షిప్పులన్నీ దాదాపు చేపలు పట్టేటివట. అతను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మనకు. చాలా బోట్స్ ఉన్నాయి. దగ్గర ఒక 1000 బోట్స్ వరకు ఉంటాయి అక్కడ, పెద్ద బోట్స్. వాళ్ళు మాత్రం అలలు రాకుండా ఉండాలని చూసి లోపలికి వెళ్ళి చేపలు పడతా ఉంటారు. లోపల ఉన్నది ఫోర్ట్. 18th సెంచరీ ఫోర్ట్. ఓకే, 18th సెంచరీ ఫోర్ట్కి వెళ్ళిపోతున్నాం మేము ఇప్పుడు. ఇక్కడ 18th సెంచరీకి సంబంధించిన ఇటుకలు, తాడి చెట్లు ఉన్నాయి. అవి మా విలేజ్లో కూడా ఉన్నాయి. ఏదో అని మేము దిగినాము. సరే ఇప్పుడు చూపిస్తా పదండి. మావాడు మాత్రం స్పెట్స్ పెట్టుకునే వస్తాడు ఎందుకంటే కళ్ళు మండుతానే అట. ఇక్కడ చాలా ఫేమస్ అట 18th సెంచరీ ఫోర్ట్. ఇక్కడ ఒక 10 minutes బోట్ ఆపుతారు. ఇక్కడ ఆపి లోపలికి వెళ్ళాలి. మేము వెళ్తున్నాం లోపలికి, చూడాలి మరి ఏంటి ఏముంటుందో మనకు కూడా తెలియదు. ఇక్కడ తాడి చెట్లు కూడా కనబడుతున్నాయి. ఇక్కడ చాలానే ఉన్నాయి తాడి చెట్లు కూడా. మనోడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఏదో బంగారం చేస్తాడు. రాగి జావలే, మనం ప్రయోగాలు చేస్తాం అనుకుంటున్నాం కానీ ప్రయోగం కాదు అది. రాగి జావ కలుపుతాను మనం. ఏదో అందులో వచ్చి బంగారం తీసినట్టు జుమ్మ కలుపుతాడు కానీ అక్కడ ఏం లేదు. కళ్ళు ఇల్లే ఇవిడ
కళ్ళు ఎవడు ఎక్కడిక్కడ ఇదారా ఫోటో ఇక్కడ ఇది 18th సెంచరీ గోడ అట పాత ఇటుక పిల్లలు ఉన్నాయి కదా ఏం లేవు ఇక్కడ అంతగానో ఏం లేదు కానీ ఫారినర్స్కి మాత్రం ఇది చాలా ఉన్నారు సక్సెస్ఫుల్గా బోటు ప్రయాణం అయిపోయింది చాలా ఎంజాయ్ చేసాం మొత్తం 4 ప్లేసులు చూపించిండు 350 రూపీస్ తీసుకొని మనిషికి దగ్గర దగ్గర ఒక 5 మెంబర్స్ 5 to 10 మెంబర్స్ ఎక్కాము అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నాము ఫోటోలు దిగాము వీడియోస్ తీసాము చాలా ఉంది లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా రండి పొడుచ్చేరి బీచ్ అట్లాంటిక్ సముద్ర ప్రయాణం చేసాము మొత్తానికైతే చాలా చాలా రోజుల తర్వాత బోట్ ప్రయాణం సాగింది ఇది నాది సెకండ్ టైం బోట్ ప్రయాణం అనేది కానీ అయిపోయింది మళ్ళీ స్కూటీ వేసుకొని మా రూమ్స్కి వెళ్ళి బ్యాగ్ చదువుకొని 2 వరకు బైక్స్ ఇచ్చేసి 1.5 అవర్ పడుతుంది మళ్ళీ స్టేషన్ పోవడానికి ఇంత తిని మళ్ళీ మాకు ట్రైన్ వచ్చేసి 7 o'clock ఉంది 7 o'clock ట్రైన్ ఎక్కి మళ్ళీ విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి వెళ్ళి మళ్ళీ వరంగల్ వెళ్ళాలి మార్నింగ్ మళ్ళీ ఆఫీసు అప్పు కథ అంతా సరే ఓకే బాయ్ మళ్ళీ కలుసుకుందాం చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ బండి స్టార్ట్ చేయాలా